గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒకటి అడుగుతాడు. ఎందుకంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ గురించి వస్తాయన్నమాట. ఆస్ట్రలోపిథిషియన్స్ అనే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం యూజ్ చేశారు, హోమో హెబిలిస్ అనే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ సర్వేలెన్స్ ఏంటి, క్యూబిక్స్ ఏంటి, క్రానియల్ కెపాసిటీ ఏంటి అని అడుగుతాడు. దెన్ నెక్స్ట్ హోమో ఎరెక్టస్ అన్నాడు. ఇక్కడ ఎరెక్టస్లో ఈ ఉంది కాబట్టి ఏబిసిడీలో ఏముంది 1 2 3 4 5. ఇక్కడ 1 2 3 4 5 అన్నాడంటే 1 మిలియన్స్ ఇయర్స్ ఎగో దే సర్వైలెన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, ఇక్కడ 1.5 మిలియన్స్ ఇయర్స్ అన్నాడంటే ఇక్కడ 2 మిలియన్స్ ఇయర్స్ ఎగో అనేది గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రలోపిథిషియన్స్ అనేది 2 మిలియన్స్ ఇయర్స్ ఎగో అని గుర్తుపెట్టుకోండి. హోమో ఎరెక్టస్ అనేది 1.5 మిలియన్స్ ఇయర్స్ కానీ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఈ అన్నాడంటే ఇంకో పాయింట్. ఈ అంటే హోమో ఎరెక్టస్ గురించి ఏంటి మీకు తెలుసు కదా, ఆల్రెడీ చదువుకున్నారు కదా. ఏంటది? ఈట్ మీట్. ఈ అంటే ఈట్ మీట్. ఓకేనా? ఇది హీట్ మీట్.